హాయ్, ఈరోజు మనం ఫిబ్రైల్ సీజర్స్ గురించి మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాలు చెప్పాలి. కామన్గా ఫీవర్ల ఫిట్స్ అంటాం. ఫీవర్ల ఫిట్స్ కామన్గా 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు పిల్లలకు వస్తూ ఉంటాయి. ఫీవర్ వచ్చినప్పుడు నార్మల్గా థర్మో రెగ్యులేషన్ అని బ్రెయిన్ సెంటర్లో ఉంటుంది. అది మెయింటైన్ కాకపోతే రెగ్యులేట్ కాలేక ఫిట్స్ అనేది పిల్లల్లో కామన్గా వచ్చేస్తూ ఉంటుంది. ఫీవర్లో ఫిట్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఒకసారి వచ్చింది కానీ వదిలేస్తూ ఉంటారు. లేదంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి కొంతమంది మేనేజ్ చేస్తూ ఉంటారు. నార్మల్గా ఫీవర్ వచ్చినప్పుడు వెంటనే పారాసిటమాల్ సిరప్ వేసి అండ్ కంట్రోల్ కాకపోతే వెంటనే టెపిడ్ స్పాంజింగ్ చేసుకొని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురావాలి. కొంతమంది అలా కూడా చేయకుండా ఫీవర్ వచ్చింది కదా అని చెప్పి మెడిసిన్ వేయకుండా కూడా హాస్పిటల్కి తీసుకొస్తారు. అలా తీసుకురావడం వల్ల ఇక్కడ హాస్పిటల్కి వచ్చే టైంలో మధ్యలోనే ఫిట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కావున మీరందరూ కూడా ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ సిరప్ వేసి ఆర్ టాబ్లెట్ వేసి టెపిడ్ స్పాంజింగ్ చేసుకొని హాస్పిటల్కి తీసుకురండి. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా కాఫ్, కోల్డ్ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ సీజన్లో వచ్చే బ్రాంకియోలైటిస్, డెంగ్యూ ఈ మొదలైన ఇన్ఫెక్షన్ల వల్ల కామన్గా ఫీవర్ వస్తుంటుంది. ఈ 5 years వరకు పిల్లలకి థర్మోరెగ్యులేషన్ రెగ్యులేట్ కాక అండ్ ఫిట్స్ వచ్చేస్తూ ఉంటుంది. కారణం ఏదైనా కానీ ఫీవర్ రావడానికి ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి తగిన మందులు మనం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఫీవర్లో ఫిట్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. నార్మల్గా 6 నెలల్లో స్టార్ట్ అయిందంటే 5 years వరకు ఎప్పుడైనా రావచ్చు. ఎర్లీ ఏజ్లో వస్తే వెంటనే వాటి ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1 year లెస్ దాన్ 1 year వచ్చిన పిల్లలకి వెంటనే అంటే నెక్స్ట్ ఫీవర్ స్పైక్ వచ్చినప్పుడే మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ టైం ఫీవర్లో ఫిట్స్ వచ్చినప్పుడు ఇంట్లో మీకు మిడజోలం నాసల్ స్ప్రే ఇస్తారు అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా సిస్టర్సే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెంటనే స్ప్రే కొట్టేసి ఫిట్స్ కొంచెం కంట్రోల్ అయిన తర్వాత తీసుకొని రావాలి. అలా కాకుండా కొంతమంది ఫిట్స్ కంట్రోల్ కాకుండా తీసుకొచ్చేస్తుంటారు. ఆ టైంలో బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయ్యి ఉంటుంది. నార్మల్గా ఫీవర్లో ఫిట్స్ 15 నిమిషాల కంటే ఎక్కువ వచ్చినా కానీ పిల్లలకు ప్రమాదకరమే. వాటి ఎఫెక్ట్ బ్రెయిన్ మీద కూడా పడుతుంది అండ్ ఎదుగుదల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఫీవర్లో ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫీవర్ రాగానే కంట్రోల్ కావడానికి తగిన సిరప్స్ కానీ స్పాంజింగ్ కానీ చేయాలి. అండ్ ఫిట్స్ వచ్చేస్తే వెంటనే స్ప్రే కొట్టేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అండ్ ఫిట్స్ వచ్చినప్పుడు మీరు కొంతమంది నోట్లో చేయి పెట్టడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. సైడ్కు పడుకోబెట్టాలి. వాడికి ఏమన్నా బిగుతుగా ఉంటే షర్ట్ లూజ్ చేయడము అలాంటివన్నీ చేసి వెంటనే స్ప్రే కొట్టేసి అండ్ హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకోవాలి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి.